నమస్తే గురుమా. గాడ్ బ్లెస్ యు మా. అమ్మ, భగవంతుడిని పూజ చేసేటప్పుడు, ఏ దేవుడినైనా పూజ చేసేటప్పుడు ఏమి ఆయన పెద్ద మనకంటే సుపీరియర్ ప్లేస్లో ఉన్నారు కదా అని చెప్పి అక్కడ అన్ని చేయటానికి ఏమి అడ్డుగా కానీ ఏది ఇబ్బందిగా కానీ ఏమి అనిపించట్లేదు, ఏ క్లాషెస్ అనిపించట్లేదు. అయితే గురువుని పట్టుకునే మార్గాల్లో ఏదైనా సరే గురువుని పట్టుకునేటప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. అంటే కరెక్ట్గా ఇప్పుడు మరి భగవంతుని పెట్టిన ప్లేస్లోనే గురువుని కూడా ఆ విధంగా చేయలేకపోతుంది. అంటే ఏ దేవత మూర్తినైనా ఏ దేవత రూపాన్నైనా పట్టుకున్నంత ఈజీగా గురువుని ఫాస్ట్గా ఒక గురువు గురువుని పట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటారు? అంటే గురువుజీ ఇప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు పట్టుకున్నప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి అందరూ చెప్పడం ఈ దేవుడు అనేసి మొక్కడం అది అలవాటు అయిపోయింది. సో ఒకేసారి గురువు అన్నప్పుడు ఏంటంటే మన ఫిజికల్ ఐస్ తో చూస్తాం కాబట్టి ఒక మనిషే కదా భగవంతుడి కన్నా గొప్ప అంటే గురు తత్వం వేరు గురువు వేరు, కాకపోతే ఆ డిఫరెన్స్ అనేది రిసీవ్ చేసుకునేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. గురించి దాని గురించి కొంచెం చెప్పండి. ఓకే, మీ అందరు కదా డౌటా? ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. జయ గురుదేవ్. ఏ దేవతా స్వరూపాన్నైనా త్వరగానే మనము శరణగతి చేయగలుగుతాము లేదా భక్తితో విశ్వసించగలుగుతాము. అంత స్పీడ్గా ఒక గురు రూపాన్ని, గురువు సత్యమని తెలిసినా తత్వమని సరైనదని తెలిసినా కూడా పట్టుకోలేకపోతున్నాం అన్నదే కదా మీ ప్రశ్న. ఓకే. తను ప్రదీప్ గారు అడిగినట్టుగా చిన్నప్పటి నుంచి దేవతల్ని పవర్ఫుల్ అని చెప్పడం వల్ల మన మనసు చిత్తం సహజంగానే సిద్ధంగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది సింప్లిఫై చేసి చాలా సింపుల్గా చెప్పాలి అంటే ఒక దేవతా స్వరూపాన్ని చూసేటప్పుడు మన చిత్తంలో ఉన్న ఏ గుణాలు కానీ ఏ వాసన కానీ ఏ సంస్కారాలు కానీ మనం బయట పెట్టం. ఒక కోరిక, ఒక భక్తి, ఒక శరణాగతి, ఒక మంత్రం, ఒక శబ్దమే పెడతాం. గురువు రూపంలోకి వచ్చేటప్పుడు, గురువు దగ్గరికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అంటే ఇవన్నిటిని తీసుకొస్తాం. నమ్ముతుంది రైటా రాంగా, అవునా కాదా, ఆమెకు వచ్చా లేదా, ఉందా లేదా, తెలుసా తెలీదా, కరెక్టా కాదా, ఈవిడ ఇలా ఉండొచ్చా ఉండకూడదా, వీళ్ళ రూపం ఇలాగే ఎందుకు ఉంది, ఇలా మన మనసులో ఉన్న మన చిత్తంలో ఉన్న వాసన గుణాలతో కలిపి చూస్తాం. ఓకేనా? ఒక దేవతా స్వరూపానికి గురు రూపానికి రెండు పరమాత్మ స్వరూపాలే కాబట్టి మన మనసుకి మన బుద్ధికి మనం సర్ది చెప్పాల్సింది ఏంటి అంటే నేను దేంతో చూస్తున్నానో ఎలా చూస్తున్నానో అది మాత్రమే ఫలితం ఇస్తుంది. ఓకేనా? క్లియర్ కదా? ఇది మనం ఏం చూస్తున్నామో విషయం కాదు, ఎలా చూస్తున్నామో అన్నదే విషయం ఇక్కడ. ఓకేనా? ఎప్పుడైతే మీరు ఈ విషయాన్ని అవగాహన చేసుకొని, అంటే ఇంకా కొంచెం ఓపెన్గా క్లియర్గానే మాట్లాడదాం. మీకు ఎవరి మీద కోపం ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది, భయం ఉంది, అసూయ ఉందనుకోండి, దేవుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈ గుణాలు కాస్త పక్కన పెట్టి పూర్తి శరణాగతితోనూ భక్తితోనూ ప్రేమతోనూ నమ్మకంతోనూ కోరుకుంటారు. అది వస్తుందా రాదు, అవుతుందా లేదో కానీ మిగతా గుణాలు అనేవి పడుకుంటాయి. దాన్ని అక్కడ వ్యక్తపరచం. కాబట్టి మనం అక్కడ ప్రశాంతంగా ఉన్నాము, ఇంకా భజన చేద్దాము, ఇంకా కాసేపు గుడికి వెళ్దాం, ఇంకో గుడికి వెళ్దాం, ఇంకా తీర్థయాత్రలు, ఇంకా ఏదైనా చేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు ఈ గుణాలు, వాసన, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి రావు కాబట్టి, అవి సహజంగానే జరుగుతుంది కాబట్టి. ఇది క్లియర్ కదా? నిజానికి దేవతలకి ఒకవేళ భజనో, భక్తో, పూజో, కోరికో, మొక్కుబడో లేదా తీవ్రంగా అవన్నీ చేయడం అవసరమేమో కానీ గురువుకి యాక్చువల్గా అవన్నీ అవసరం లేదు. ఇది కదా, కరెక్టే కదా? ఈ విషయం తెలుసు కదా? మరి కానీ మనం అక్కడ ఏం చేస్తామంటే గురువు దగ్గర అయితే శూన్యంగా ఉండాలి, లేదా జ్ఞానం చూడాలి, లేదా జ్ఞానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో మనసుతోనో బుద్ధితోనో ఉండాలి. కానీ మనము అక్కడికి వెళ్ళగానే అన్నీ తీసుకొస్తాం. మన సమస్యలు, మన కష్టాలు, బాధలు తేవటం కానీ, అడగడం కానీ, అడగడంలో చెప్పడంలో అనుభూతి చెందడం కానీ, లేదా ఆ గుణాలతో ఇంకా ఇది తక్కువ స్థాయి అడగడం వేరే, ఆ గుణాలతో చూడడం అనేది పూర్తి స్థాయిలో తప్పు స్థాయి. తప్పుడు గుణాలు, తప్పుడు ఆలోచనతో మనకు తెలియకుండానే మనం చూస్తాం. అలా చూడటం వలన గురువులో మార్పు వస్తుందా? ఒకవేళ గురువులు అది ఉన్నా మనకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా?
ఇప్పుడు నా గురువులో తీవ్రమైన కోపం చూశాను. గురువు అయి ఉండి కూడా అంత కోపం ఎందుకు అన్న ఒకవేళ మనకు అనిపించింది అనుకోండి, అక్కడ ఉండి చూసినా లేకుండా మనం చూసినా సమస్య ఎవరికి? సాధకుడికే. ఆ కోపాన్ని ఆయన స్థితికి మన స్థితికి సంబంధం లేదు. మనకి గురువు ఎందుకు? మోక్ష స్థితిని, జ్ఞానస్థితిని, జ్ఞానాన్ని పొందడానికి మాత్రమే. కానీ మనం ఏం చేస్తామంటే గురుతత్వం డైరెక్ట్గా పట్టుకోలేం. ఒక గాలిని ఎలా పట్టుకోగలుగుతామా? పట్టుకోలేం. ఒక బెలూన్ కావాలి, అంతేనా? అదేవిధంగా ఒక గురుతత్వాన్ని, జ్ఞానాన్ని పట్టుకోవాలంటే ఒక రూపం కావాలి. రూపం, ఆ జ్ఞానాన్ని పట్టుకోవాలంటే మనం ఏమై ఉండాలి? ఆ కోరికతో ఉండాలి. నాకు జ్ఞానం కావాలి, మోక్షం కావాలి, గురువు తత్వం కావాలి, పరమాత్మ కావాలని. కానీ మనం ఏం చేస్తాము? మనలో ఉన్న అన్ని సంస్కారాలతో చూస్తాం. ఫస్ట్ సాధకుడు అనేవాడు తెలుసుకోవాల్సింది ఇదే. దేవతల్ని అలా తప్పుగా చూడడానికి ఇష్టపడు. వాళ్ళ రూపం ఎలాగున్నా, వాళ్ళ కలర్ ఎలాగున్నా, వాళ్ళ గుణం ఎలాగున్నా, వాళ్ళ తత్వం ఎలాగున్నా కనీసం ప్రయత్నం కూడా కాదు కదా, మనసు తెలిసి కానీ తెలియక కానీ చూడదు. ఓకేనా? ఒక అమ్మవారి విగ్రహం ఉందనుకోండి, ఒక పిల్లవాడు వెళ్ళాడు అనుకోండి, ఇంకోలా చూస్తాడా? ఖచ్చితంగా చూడు. వాళ్ళ ఒక దేవతల కథలు విందాం. కథల్లో వాళ్ళ దేవతలలో జీవితాల్లో ఎన్నో రకాల విషయాలు మనం వింటుంటాం. కానీ వాళ్ళ కథల పట్ల కానీ, వాళ్ళ జీవితాల పట్ల కానీ, వాళ్ళ అంటే దేవతల కుటుంబం ఉంటుంది కదా, శివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్యం, వాళ్ళు ఒకరి మీద వాళ్ళు ఎలాగైనా వాళ్ళ కథలు ఉండని, మనం అది విన్నందుకు కూడా పుణ్యంగా భావన చేస్తాం. కానీ జడ్జి చేస్తామా? చెయ్యం. గురువు అన్నప్పటికీ ఏం చేస్తాము? ఫస్ట్ జడ్జిమెంట్తోనే వెళ్తాము. వెళ్ళాల్సింది ఏంటి అంటే అక్కడ అట్లీస్ట్ దేవతల దగ్గరికి వెళ్ళాలంటే కోరికతో వెళ్తాం. గురువు దగ్గరికి ఎందుకు వెళ్తాం? అక్కడ ఏమి ఉండకూడదు మరి? గుణం అనేది, తత్వం అనేది ఉండకూడదు. కానీ అక్కడ మనం ప్రజెంట్ చేసే ఫస్ట్ ఏంటి? గుణమే కదా. ఫస్ట్ ఫండమెంటల్ అనమాట, బేసిక్ అనమాట. ఎప్పుడైతే గురువులో ఏమి చూస్తున్నామో అని మనకు తెలుస్తుందో దాన్ని సరి చేసుకోవాలి. ఒకటి కనబడుతుందంటే నువ్వు చూస్తున్న విషయమే అర్థం అవ్వాలి. ఒకటి కనబడుతుంది, అమ్మ ఇలా ఉన్నారు, లేదా సార్ గురుగారు ఇలా ఉన్నారు, లేదా మా పరమ గురుగారు ఇలా ఉన్నారు అన్ని కనపడింది అనగానే, అమ్మ నన్ను కనపడింది, నన్ను బయటికి లాగేయండి. అది గురువునైనా అడగాలి, మీరైనా మీరు తీసుకోవాలి. ఇలా చేయకుండా 1,00,000 జన్మలు కానీ, 1,000,000 జన్మలు కానీ, అనంత కాలాలు కానీ గురువు దగ్గరే కూర్చున్నా కూడా, మోక్షస్థితిలో ఉన్న గురువు దగ్గర కూర్చున్నా కూడా మనకేమొస్తుంది? ఏమీ రాదు. ఒకవేళ పోనీ సరదాగా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మోక్షం లేని ఒక వ్యక్తిని గురువుగా భావన చేసామని అనుకుందాం. ఆయనకి మోక్షం లేదు, స్థితి లేదు, అవగాహన లేదు, ఏమీ లేదు, ఆయన అలా ఉన్నారు అంతే. ఎవరో చెప్పారు, మనం వెళ్ళి పోయి కూర్చున్నాం, ఆయన మాట్లాడట్లేదు, ఆయన ఏం చెప్పట్లేదు, ఆయన ఏం చేయట్లేదు, ఏం చెప్పట్లేదు, కానీ ఆయన మోక్షం ఇస్తాడంట అని ఎవరో చెప్పారు, మనం నమ్మి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏ గుణంతోనే చూడలేదు అనుకోండి, కేవలం జ్ఞానంతోనో జ్ఞాన గుణంతోనే చూసాం అనుకోండి, ఏం జరుగుతుంది? ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఏం తేడా వస్తుంది? గురువు బట్టి కాదు, గురువు పట్ల సాధకుడు నమ్మకము, ఆలోచన, భావన అన్నీ కూడా. మీరు అడిగిన ప్రశ్నకి స్ట్రైట్ ఆన్సర్ ఏంటి అంటే, దేవతల్ని చూసేటప్పుడు మన వాసనలు, గుణాలు, సంస్కరణలు కదలవు. గురువుని చూసినప్పుడు కదులుతున్నాయి. అందుకని గురువుని పట్టుకోలేకపోతున్నాము. సో మనం ఎలా ఉండాలి? సంస్కరణ వాసనలు వస్తే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఒక నొప్పో, ఫీవరో, పెయినో ఏదో చెప్పాం అనుకోండి, దాని అర్థం నేను మెడిసిన్ ఇస్తాడు. అలా గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు ఈ గుణం ఉందని చెప్పాలి. అదొక కంప్లైంట్ మాత్రమే. మీరు కంప్లైంట్ కాదు, మీలో ఒక గుణం ఉంది అంతే. మొత్తం మీరు ఆ గుణం కాదు. దాన్ని తీసేయడంలో, గురువుని చూసేటప్పుడు కనపడడంలో కూడా, ఎవరిని చూసినా కనపడడంలో కూడా ఆ దోషం అనేది ఉన్నది. దోషాన్ని క్లియర్ చేయడము, నివారణ చేయడము, దానికి బదులుగా జ్ఞానం పెట్టడము మాత్రమే. క్లియర్ కదండి? మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? ఇప్పుడు ఒక డాక్టర్ వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అయితే, ఆ డాక్టర్ చిన్న పెద్ద ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ లైఫ్ వాళ్ళకి కనిపించేది ఏమి కంప్లైంటే కదా. కాబట్టి మనం కంప్లైంట్ ఎలా చెప్తామో అలాగే ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ, వాళ్ళు మనకంటే చిన్న కానీ, మనకంటే పెద్ద కానీ, అంటే అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, ఎవరైనా సరే మనకు అనవసరం. గురు స్థానం అంటే గురు తత్వాన్ని మనం ఆరాధించాలి అంతే. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, సృష్టిలో ఇప్పటి వరకు ఉన్న దేవతల రూపాలు కానీ, ఋషులు కానీ, మునులు కానీ, గురువులు కానీ, ఆధ్యాత్మిక పెద్దలు కానీ, ఆధ్యాత్మిక వేత్తలు కానీ, ఎవరన్నా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క తత్వం, ఒక్కొక్క రూపం, ఒక్కొక్క గుణం ఉంటుంది.
అది వాళ్ళ యొక్క అనుభవం, వాళ్ళ యొక్క జ్ఞానం, వాళ్ళ రకరకాల పేర్లు ఏమన్నా పెట్టుకోండి మీరు. ఒక బుద్ధుడి దగ్గర ఉన్న వాళ్ళందరూ బుద్ధుడు రూపాలుగా, బుద్ధుడు గుణాలుగా ఉన్నారా? రాముని దగ్గర ఉన్న వాళ్ళందరూ అలా ఉన్నారా? ఒక సాయం పట్టుకున్న వాళ్ళందరూ అలా ఉన్నారా? కృష్ణ భక్తులు అందరూ అలా ఉన్నారా? రాముని పట్టుకున్న వాళ్ళందరూ ఉన్నారా? అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మన గుణాన్ని మనం దాటడం తప్పితే మన ఒక ఎదురుగా ఉన్న ఏ రూపంతో మనకి సంబంధం లేదు. ఏదైనా చూస్తున్నారు అన్నది అది మీ సమస్య మాత్రమే, అక్కడ ఉన్నది కాదు. ఉన్నది కనబడుతూ ఉండుండొచ్చు, గురువుకు కోపమో ఇంకోటి ఉండుండొచ్చు, బహుశా మేబీ ఉన్నా కూడా మీకు అనిపించకూడదు, కనిపించినా అనిపించినా లోపలికి వెళ్ళకూడదు. ముందే అది ఆగిపోవాలి. ఎలా పట్టుకోవాలమ్మా గురువు గారికి శరణాగతి ఎలా పట్టుకోవాలి? అంటే భగవంతుడి దగ్గర అయితే మనం అది గురువుని ఎలా మనం పట్టుకోవాలి ఆ క్షణంలో? అదే చెప్తున్నా, ఆ గురువుని పట్టుకోవడంలోని మీరు కేవలం శూన్యంతోనే అనుభూతి చెందాల్సి ఉంటుంది, లేదా ప్రేమ భక్తి, ఈ రెండు ఇంకొంచెం కింద స్థాయి. అంతకుమించి ఇంకేదన్నా వెళ్ళారు అంటే అది మీ కోరిక, మీ గుణం, మీ సంస్కారం పెంచేది అయిపోతుంది. మీరు సాధకుడై ఉండి ఇంకా కింద స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు అవుతారు. ఒక కోరికతోనో, ఒక వాసనతోనో, ఒక ఆలోచనతోనో వచ్చిన తర్వాత గురువుని పట్టుకోవడంలో అది ఇబ్బంది అనేది మీకు సంబంధించింది. ఇప్పుడు మీరు నన్ను చూడటంలో నా స్పెట్స్ ఉన్నాయని నేను పెట్టుకున్నాను అనుకోండి, నాకు మరకొస్తే నేను క్లీన్ చేసుకోవాలి, అవతల కూడా మొహం కడుక్కోడు, నేను నా స్పెట్స్ని తుడుచుకోవాలి. ఎందుకంటే నా చూపు, నా దగ్గర ఉన్న వస్తువు దృష్టి ప్రాబ్లం. ఇక్కడ గురువుకి మనకి మధ్యలో మన సంస్కార వాసన స్పెట్స్లాగా మంచిగా లేవు, దాన్ని క్లీన్ చేసుకోవాల్సింది మనమే. ఆ గుణాలని, వాసన, సంస్కారాన్ని సరైన విధంగా క్లీన్ చేసుకొని చూడాల్సింది మాత్రమే. ఏదైనా కనిపిస్తుందంటే ఉంది, క్లియర్ చేయాలి. కనిపించట్లేదంటే మీరు పట్టుకున్నారని అర్థం. గురువుని పట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, మీరు బహుశా అనుకుంటారు శబ్దంతో పట్టుకోవాలా, రూపంతో పట్టుకోవాలా, రోజుకి ఇన్ని గంటలు ధ్యానంతో పట్టుకోవాలా, జ్ఞానం చేస్తూ పట్టుకోవాలా, లేదా ఏమైనా బుక్స్ చదువుతూ పట్టుకోవాలా, లేదా సత్సంగం చేస్తూ పట్టుకోవాలా, లేదా సేవ చేస్తూ పట్టుకోవాలా అని. నిజానికి ఇవన్నీ కూడా మీ వాసన, సంస్కార గుణాల నుంచి పక్కన పెట్టడానికి కానీ గురువుని పట్టుకోవడానికి కాదు. అప్పటికి మీకు ఆ స్థితి వస్తుంది. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మీరు కుటుంబంలోనూ సంఘంతోనూ సమస్యలు లేదా మన అవాంఛిత గుణాలతో ఇబ్బంది పడుతున్నారని అనుకుందాం. అలాంటి సమయంలో గురువుని పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే, సేవ చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, లేదా ధ్యానం చేస్తున్నప్పుడు, మంత్రం చేస్తున్నప్పుడు, సాధన చేస్తున్నప్పుడు, సాధనలో ఉండేటప్పుడు వీటికి దూరం అవుతారు. దూరం అయినప్పుడు ఏదైతే ఒక అనుభూతి స్థితి, శూన్యస్థితి వస్తుందో అప్పుడు గురువుని చూడగలుగుతారు. ప్రిపరేషన్ అంతే. అర్థమైంది కదమ్మా? ఏం చూస్తారంటే, రూపమా? కాదు. మనసా? కాదు. ఆమె మనసుతో మనకు పని ఉందా? లేదు. ఆమె బుద్ధితో పని ఉందా? లేదు. ఏం చేస్తే నేను శూన్యం అవుతున్నా అదే గురువు. మీకు అర్థమైందా? గురువుని చూసినప్పుడు మీకు ఏం అనిపించకూడదు, ప్రశాంతత రావాలి, ఆనందం రావాలి సహజంగానే. ఇప్పుడు ఒక భక్తుడు ఉన్నాడు అనుకోండి, ఒక గుడికి వెళ్ళాడు అనుకోండి, వాడు ఆఫీసు, ఇల్లు అన్నీ ఆలోచిస్తాడా? చూడగానే ఒక్క నిమిషం అయినా పక్కన పెట్టి ఆ రూపాన్నే పెడతాడు. గురువు దగ్గర మనం చేయాల్సింది అదే. మనకున్న వాసనలో, లేదా బంధాలు, లేదా సంఘము, లేదా కుటుంబము ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా పక్కన పెట్టడానికి ఆ రూపం. అతన్ని పట్టుకోవడం లేదా ఆమెను పట్టుకోవడం అనేది మాత్రం మీరు శూన్యమైనప్పుడు మాత్రం పట్టుకోగలరు. దానికి ఏది ఆపాదించినా, ఏది పట్టుకున్నా మీరు గురువుని పట్టుకోలేదని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేనితో పట్టుకున్నా, ఒక ప్రేమ, భక్తి, భజన, ఇంకా ఏమన్నా జ్ఞానం, ఇంకా దేంతో పట్టుకున్నా కూడా ఏదో ఒకటి ఉండిపోతుంది. ఏదో ఒకటి ఉంది అంటే దాని వెనక ఆటోమేటిక్గా మిగతావన్నీ వచ్చేస్తాయి. అర్థమైందా? ఏదో ఒకటి ఆలోచనతో పట్టుకుందాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆటోమేటిక్గానే మీకు ఆ ఆలోచన నుంచి పక్కకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మా గురువు చాలా బాగా చెప్పారు, క్లాస్ బాగా చెప్పారు, సబ్జెక్ట్ బాగా చెప్పారు, అప్పుడు ఏమవుతుంది, ఇంటికి వస్తారు, ఎవరికో చెప్తారు, ఇవాళ గురుమా ఇంటికి వెళ్ళా, ఆశ్రమంకి వెళ్ళా, చాలా బాగా క్లాస్ చెప్పారు. అప్పుడు గురుమా ఉందా? గురుమా క్లాస్ ఉందా? గురుమా క్లాస్ చెప్పినప్పుడు వాతుల వాళ్ళు వర్ణిస్తారు, వాళ్ళు విన్నారా, వినలేదా, నచ్చిందా, నచ్చలేదా, అర్థమైందా, అవ్వలేదు. అప్పుడు ఏమైంది, క్లాస్ కూడా పక్కకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుంది? అప్పుడు ఏమవుతుంది, గురువు గురించే మాట్లాడతారు కానీ గురువుతో ఉండరు. మీకు అర్థమైందా? శూన్యం అవుతున్నానా లేదా, అక్కడ ఇంకేం ఉండదు. పరమాత్ముని పట్టుకోలేకపోతాం. ఇప్పుడు వినాయకుడిని ఎలా గాల్లో పూజ చేయడం, ఏం చేస్తాం, పసుపు మట్టో ఒక రూపం ఇస్తాం, ఇచ్చి దాన్ని పూజ చేస్తాం. వినాయకుడి యొక్క అనుభూతిని
భగవత్ రూపాన్ని మన యొక్క భౌతిక రూపంతో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ గురువు యొక్క రూపాన్ని, గురువు తత్వాన్ని ఒక భౌతిక రూపంతో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో రూపంలో ఇరుక్కుపోకూడదు. నిమజ్జనం అనేది ఎందుకు పెట్టారంటే రూపం లేదు, నేను అక్కడ లేనని చెప్పడానికి, అంతకుమించి ఇంకేమీ లేదు. నిమజ్జనం ఎందుకు చేయాలి? ఆ రూపం తీసేస్తేనే నేను ఉంటాను రా బాబు అని, లేకపోతే ఇది అంతా పూజ చేసి కలిపేయడానికి కాదు కదా. ఆ రూపాలు దాటి నువ్వు నన్ను పట్టుకో, నేను అక్కడే ఉన్నానని చెప్పడానికే కదా. ఇక్కడ మీకు అది క్లియర్ అయిందమ్మా? సంతోషం. థ్యాంక్ యూ. జై